బులెటిన్ అప్డేట్ చూద్దాం. క్షణికావేశం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది. కలహాల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘోర ఘటన స్థానికులను సైతం గుండె కలిచివేస్తున్న వైనం హృదయ విదారకరంగా మారింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్కి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకుని తలుపు పగలగొట్టి చూస్తే కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక వివరాలకు వెళ్తే భార్య మంజులకి వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించిన భర్త సుభాష్తో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి ఉంటున్న సుభాష్ మానసిక వేదనకు గురయ్యాడు. దాంతో పిల్లలతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం అందాజ మార్నింగ్ ఒక 9 o'clock టైంలో మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది. సాయినగర్ కాలనీలో ఒక రూమ్ లో దుర్వాసన వస్తుంది, మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్. ఆయన గారకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్ లో పనిచేసుకుంటాడు. వాళ్ళ భార్య పేరు మంజుల. 2 పిల్లలు రితిక్ మరియన్ 13 years, తర్వాత ఆరాధ్య 9 years. ఆ 2 పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఈయనకు ఏదో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏం తెలియదు మనకు ఆ డీటెయిల్స్ అండి. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా ఉంటే చెప్తాం. ఆ 2 పిల్లల్ని చంపేసి ఊరేయలేదు. 2 పిల్లల్ని చంపేసి ఆయన ఊరేసుకొని చనిపోయాడు. ఇది బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది. మనం ప్రైమరీకి ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రాదు. పోస్ట్ మార్టం నివేదికలో మనకు అవన్నీ వస్తాయి. ఇది ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఒక 3-4 days అయినట్టుంది. భార్య ఇప్పుడు లేదు, వాళ్ళ మదర్ దగ్గర ఉందంట. ఆయన మా తమ్ముడు గారకుర్తి సారు నన్ను తిరుపతికి ఇచ్చారు. వాళ్ళిద్దరు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఏమైందేమో మరి వాళ్ళ అమ్మగారితో పోయిందంటే ఆమె వాళ్ళు ఏం చేసుకురు నాకేం తెలియదు సార్. మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము. ఇవాళ మేము ఇప్పటిదాకా జైన్ కాడనే ఉన్నట్టు ఇప్పుడు వస్తే కల్లా ఫోన్ చేస్తే వెళ్తూ వచ్చినాము. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూసిపోతుంది, కానీ మధ్యలో పని ఉందని ఎక్కువ రాలేము సార్. మేము పని కోసం రాలేము సార్. మా తమ్ముడు అంటే నాకు బాణం సార్.